ప్రార్థన చేసుకునే ముందు వాక్యం చూసుకుందాము. లేవియ కాండము 20వ అధ్యాయము 26వ వాక్యం చదువుకుందాం. యెహోవా అని నేను పరిశుద్ధులను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల నుండి మిమ్మును వేరు పరిస్థితిని, మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన గొప్ప దేవా, మీ పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను నాయనా. ఓ ప్రభువా, ఎంతవరకు మీ బిడ్డను మరుగు చేసుకుని మీ ప్రేమంతటిని, మీకున్న బాధను మొదలుపెట్టిన ప్రభువా, మీ మాటలు విన్న మేము మమ్మల్ని మేము మీ చేతులు పెట్టుకుంటూ పులిపిండి లేని వారముగా, సమయము కొంచెమే వచ్చేవాడు త్వరగా రానన్నాడనే గ్రహింపుతో మా జీవితాన్ని మీకు అప్పగించుకుంటూ, జీవము గల దేవుని విడిచిపెట్టినటువంటి దుష్ట హృదయము ఎక్కడ మన ఉందో పరిశీలన చేసుకుంటూ మనం మీకు అప్పగించుకుంటూ సహాయం చేయం తండ్రి. బలహీనను, నిష్ప్రయోజకుడను, దైత్యులను జ్ఞాపకం చేసుకొని మీ మాట ప్రకారము స్థలం నిలబడి ఉండగా, మీరు నన్ను మరుగు చేసి నాకును నా ప్రియ సహోదరులకు కావలసిన జీవాహారమును గ్రహించండి. మీరు మాట్లాడుచునగా ప్రతి ఒక్క హృదయమును తెరవండి. మీలోని రాతి గుణం తీసేసి మీకు మాంస హృదయాన్ని స్థరించిన మీ వాగ్దానము పట్ల నెరవేర్చండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మ సమృద్ధిగా కుమ్మనిపించి మీ మాటలు విని మీ మాటల ప్రకారము మిమ్మల్ని కలిగి జీవించేవారిని మమ్మల్ని చేయమని, సమస్త వ్యతిరేకాత్మను బంధించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరులారా, నా జీవితంలో నేను రక్షింపబడినప్పుడు నాకు ఒకే ఆశ ఉండేది. ఎలాంటి ఆశ అంటే, నేను అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు అందరు పాటలు పాడుతూ ఉండేవాళ్ళు, అందరూ ప్రార్థన చేస్తుండేవాళ్ళు. నాకు పాటలు రావు, ప్రార్థన రాదు. అందరూ దేవునితో ఉన్నట్టుండేవారు, నేనేమో ఎడంగా ఉన్నట్టుండేవాడిని. ఒక దినాన్ని కూర్చొని ఏడ్చాను దేవుని దగ్గర, ప్రభువా నాకేమీ రాదు, మరి అందరూ మీకు సమీపంగా ఉన్నారు, నేనేమో ఎలా ఉన్నాను, నన్ను కనికరించి మీరు ప్రేమించారు కనుక మిమ్మల్ని చూసి మీలో జీవించి మీ స్వరవిని మీలో ఆనందించలాగా నన్ను సిద్ధపరచండి. కొన్ని దినములు ఏడ్చాను. బోధించడం కాదు కావాల్సింది. మొదట ఒక మనుషుడు తన క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు ఇతను బ్రతికించగలుగుతాడు. ఒక మనుషుడు దేవుని జీవం లేనప్పుడు ఎవరిని జీవింపచేయలేడు. ఏడుస్తూ ఉన్న సమయంలో ఒక దర్శనము కలగాదు. దర్శనం వేరు, కల వేరు, స్వరం వినటం వేరు, ఆయన ప్రత్యక్షంగా చూడటం వేరు. ఆయన పడుకున్నారు ఒక మంచం మీద, ఆయన ఒళ్ళో నేను కూర్చున్నాను, మంచం మీద కూర్చున్నాను. నేను చూస్తుంటే ఎవరైతే బాగా పాటలు పాడుతున్నారో, ఎవరైతే మంచిగా ప్రార్థన చేస్తున్నారో వారందరూ దూరంగా కూర్చున్నారు. ఇదేంటి వారు అంత దూరం నేను యేసు ప్రభు దగ్గర కూర్చున్నాను అనుకున్నాను. తర్వాత చూస్తే ఆ కుటుంబాలన్నీ భ్రష్టమైపోయినాయి. నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. కనుకనే ప్రియసోదరులారా, వాక్య భాగంలో ఏం రాబడిందంటే, యెహోవా అను నేను పరిశుద్ధులను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల నుండి నేను మిమ్మును వేరు పరిస్థితిని అంటే, మేము ఒరిజినల్ క్రిస్టియన్స్, మా తాత ముత్తాతల దగ్గర నుంచి క్రైస్తవులు ఉంటున్నారు. ఎవడు క్రైస్తవుడు కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. క్రీస్తు యొక్క వంశం ఏంటో తెలుసు, గోత్రం ఏంటో తెలుసునా? యోధా రాజసింహం తిరిగి లేసేనో మృతిని. ఏ గోత్రం అయింది? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతండి ఏదో కూతురు ఎంతమంది ఉన్నారు? ఒక్కడ లేడు. అందరూ విగ్రహారాధికులమే, అందరము చెడిపోయిన వారమే, అందరము కంపు కొట్టేవారమే. అయితే వారి నుంచి దేవుడు మనల్ని ప్రేమించి మనకు లేని గొప్ప భాగ్యత ఇచ్చుడు కొరకు, మీరు నా వారైండులాగున నేను మిమ్మలను అన్యజనంలోంచి ఏర్పరచుకున్నాను అంటూ ఏమన్నాడు తెలుస్తున్నా?
మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. దేవుని మాట అది. మీరు నా వాక్యం బాగా చదవలను, బాగా పాటలు పాడవలను, బాగా ఏడ్చి గంట సేపు ప్రార్థన చేయవలను. అది అనలేదు ఆయన. ఏమన్నాడు? మీరు హృదయమును పరిశీలన చేసుకోకుండా ఏ మనుష్యుడు కూడా దేవునికి ఇష్టడుగా ఉండలేడు. అయితే ప్రతి మనుష్యుడు చెడిపోయిన వ్యక్తి, ప్రతి మనుష్యుడు పాపే. ఈ పాపిని దేవుడు ప్రేమించినాడు. పరిశుద్ధపరచుట కొరకు ఆయన అన్య జనాంగం నుంచి బయట తీసినాడు. బయటకు తీయబడిన నీవు ఆయన జనాంగము ఆయన సొత్తులను గ్రహించినప్పుడు ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధులు ఉండాలి. నేను ప్రార్థన చేసుకుని ఆలోచన చేసినప్పుడు ఈ ఉదయకాలంలో ఒక పాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఎక్కడికి వచ్చి నాకు మర్చిపోయాను. ఆయన స్థితి అది పాడదాం లేకపోతే లేదనుకున్నాను. ఏం పాట అంటే, నూతన యెరూషలేం పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. నూతన పెండ్లికై అలంకరింపబడుచున్నది. దేవుని వాసము మనుషులతో కూడా ఉన్నది. రాయన్నకో ప్రజలయోందరో, రాయన్నకో ప్రజలయోందరో నందమానంద. ఎవరు దేవునికి ప్రజలు ఉంటారో వారి హృదయంలో ఎల్లప్పుడూ సంతోషమే. వారు సిద్ధపడి ఉండవలసినది. ఆయన వారి మధ్య నివసించుట కొరకు ఆయన ప్రజలు పరిశుద్ధులై ఉండవలెను. అది దేవుని యొక్క ఉద్దేశము. ఎందుకంటే బోధించే నేను గుడ్డోడినయండి ఎవరికి బోధ చేసినా ఫలితం లేదు. వట్టివాడినయండి ఎవరికి నేను మేలు చేయలేను. ఆయన ఏమంటున్నాడు తెలుస్తున్నా, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా ఇప్పటి వరకు ఎక్కడున్నారు? అపవిత్రతలో ఉన్నారు, లోకములో ఉన్నారు, నిర్దేవతలో ఉన్నారు, అన్య జనాంగంలో ఉన్నారు. అంటే అన్య జనాంగం అంటే అర్థం ఏంటి? అన్ని జనాంగం అంటే అర్థం ఏంటి? దేవుని ఎరుగని ప్రజలు, అంతే, ఇంకా వేరేం కాదు. దేవుని ఎరుగని ప్రజలుగా ఉండి మీ ఇష్టాన్ని మీరు నెరవేర్చుకుంటుండగా నేను మిమ్మల్ని చూసి ప్రేమించి మీరు నా వారై ఉండవాలని నేను మిమ్మల్ని బయటకు తీసుకొచ్చినాను. అయితే మీరు నా వారై ఉండవాలంటే మీరు పరిశుద్ధులుగా ఉండాలి. అంతేనా? మీరు నా వారై ఉండాలంటే అందరూ వచ్చి కూర్చోవాలి. మీరు నా వారై అంటే బాగా బిర్యానీలు చేసి పెట్టాలి, అందరికీ మెప్పు కోరాలి, అన్నీ చేసి పెట్టాలి. ఇది కాదు కావాల్సింది. గుర్తుపెట్టుకో ప్రియ సహోదరుడా, నువ్వేం చేసిన రాత్రి కూడా చెప్పినాను ఇక్కడ, నా ఆశలవే. ఒక మనుషుడు దేవునికి ఇష్టడుగా లేకుండా ఏ విషయంలో కూడా దేవుని సంతోషపరచలేడు. దేవునికి ఇష్టడంటే పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులు నీ చేత కాదు, కానీ ఆయన ఏమంటాడు తెలుసునా, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను, నేను మీ దేవుడను, నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండాలంటే మీరు కూడా పరిశుద్ధపరచబడాలి. సోదరా, నేను అరక్షింపబడిన దినముల్లో ప్రార్థనకు వెళ్ళి కూర్చున్నాను. నా ఆశలన్నీ దేవుని కొరకుండే, దేవుని స్వరవిని, దేవుని వాగ్దానాలు పొందున్నాను, వాక్యం వింటున్నాను. ఆ సమయంలో మా అత్తగారు వారి అమ్మగారు ఇద్దరు వచ్చారు. వారు అన్ని జనాంగం విగ్రహాధికులు వచ్చి కబురు చేస్తున్నారు. ఎన్నిసార్లు అంటే ప్రార్థన అయ్యే సమయంలో ఎన్నోసార్లు కబురు చేశారు. నాకు లెక్క లేదు, చాలాసార్లు కబురు చేశారు. నేను ఒకటే, నా ఆశ ఏంటంటే మొదట దేవుడు, తర్వాత మనుషుడు. నన్ను వేరు చేసిన అన్ని జనాంగం నుంచి కనుక నేను దేవునితో ఉండాలి. ఎవరిచ్చిపెట్టినా నాకు దేవుడు కావాలి. ఆశతో నేను ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళాను. వెళితే వాళ్ళు కొంత వస్తా తెస్తారు కదా, తినుబండారు తెచ్చి అక్కడ పెట్టేసేసి వెళ్ళిపోయి మధ్యవర్తి ఇంట్లో కూర్చున్నారు. పెళ్లి కుదిర్చిన ఇంట్లో నేను వెళ్ళి రమ్మంటే తిట్టారు. సరే అవన్నీ నేను చెప్పను. కులం ఎత్తి నేను ఒక భ్రష్ట కులంలో ఉన్నట్టు తిట్టారు. తిట్టిన తర్వాత నేను రావన్నారు. నేను ఒకటే మాట అన్నాను, ఎందుకంటే మారుమనసు పొందొచ్చు, కానీ దిద్దుకుంటూ చేత కాదు, మనుషులకి లోబడటం చేత కాదు.
నోటి దోల తెలియదు. నేను రక్షింపడ్డాను, ఆయన జనాంగాన్ని, నేను ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన స్వభావం నాకు కావాలి. ఆయన నోరు తెరవలేదు, ఆయన ఎవరిని తృణీకరించలేదు, అది నాకు తెలియదు. సువార్త వింటున్నాను, దేవుని స్వరం విన్నాను, వాగ్దానం, కానీ నోటిని కంట్రోల్ చేసుకుంటే చేతగలేదు. మీరు రాకపోతే మీరు వచ్చి నాకు అవసరం తీసుకెళ్ళిపోండి అన్నాడు. అది దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళినాక అర్థమయ్యి చెప్తే నోటి మీద వేసుకుని నేను నిజంగా మారుమనసు పొందావా అన్నాడు. పరిశుద్ధపరచబడుతుంటే ప్రతి విషయంలో నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. అయితే ఆయన ఏమన్నా తెలుస్తున్నా, నేను పరిశుద్ధుని చేత కాదు కనుక నేను నిన్ను పరిశుద్ధపరుస్తాను, నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను నేను. ఎలాగా? యెహెజ్కేలు గ్రంథంలో మీరు చూసినట్లయితే 34వ అధ్యాయము, ఈ అపవిత్రత యావత్తు పోయినట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండెని మీరు తీసివేసి, చూడండి, నేను మిమ్మల్ని పిలిచినాను, మీరు నా సద్దేశులుగా ఉండి నా దేశంలో మీరు ఉండాలి, నేనున్న స్థలం మీరు ఉండాలంటే పరిశుద్ధులు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. అంటే అర్థమేంటి? మీ అపవిత్రత యావత్తు పోయినట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లును. ఏమిటి ఆ శుద్ధ జలం అంటే? ఆయన నన్ను ప్రేమించి లోకంచి విడిపించిన తర్వాత ఆయన బిడ్డలుగా ఆయన రాజ్యములో సంతోషించటం కొరకు ఆయన కుమారుడైన క్రీస్తు వారి లోకం పంపినారు. అంటే ఆయనే కుమారుడికి లోకంలోకి వచ్చినారు. చాలామంది దినాల్లో ముగ్గురు దేవుళ్ళు కలిపి ఒక దేవుడు అంటారు, కానే కాదు, ఆయనే ఈ లోకంలోకి కుమారునిగా వచ్చినారు. కుమారునికి వచ్చి శుద్ధ జలము చల్లుటనగా నీ కొరకు నా కొరకైనా బలిదానమైనాడు, ఆ రక్తము చిందించినాడు. ఆ రక్తము చిందింపబడిన తర్వాత, ఆ రక్తంలో నిన్ను కడిగిన తర్వాత మన హృదయం ఏమవుతుందో తెలుసిన? మాంసపు హృదయం. ఈ మాంసపు హృదయం కలిగిన మనుషుడు దినము దేవుని దగ్గర కన్నీరు కారుస్తూ ఉంటాడు. తను తాను మనుషులకి కనపరుచుకోవాలని అనుకోడు, కానీ చూస్తున్న దేవుని దృష్టిలో నేను జాగ్రత్తగా ఉండాలి. అలానే ఉండాలంటే ప్రేసోలరా, నీ జీవితంలో నిన్ను నీవు దేవుని చేతులు పెట్టుకోవాలి. నీ అపవిత్రత పోగొట్టుకోవాలంటే నీ పెదవులు తెరిస్తే నీ జీవితం చెప్పాలి అక్కడ, ప్రభువా పాపిని నన్ను కనికరించి. ఏ పాపం చేసినావు? ఏం చేసినావు? రాత్రికి ఆయన ప్రార్థన చేసిన, ప్రభువా పులిపిండి ఉందేమో చూసుకుని తీసేయి. ఏమండి, వీడు కళ్ళు పోయిన గుడ్డాడా? ఎవరు తీసేయాలా పులిపిండి? ఎవరు తీసేయాలా? ప్రభువా కోపం అనే పులిపిండి ఉంది, ప్రభువా తిరుగుబాటు చేసే పులిపిండి ఉంది, ప్రభువా మనుషుల మెప్పుకునే పులిపిండి ఉన్నది, నన్ను క్షమించుము. ఎవరన్నా ఏమన్నంటే లోపల ద్వేషము పగబెట్టుకునే పులిపిండి ఉంది, వాళ్ళకి క్షమించలేని పులిపిండి ఉంది. నేను ఎలాంటి వ్యక్తిని ప్రభా? ఎవరి సంగతి నీకు అవసరం లేదు. నీ సంగతి ఏంటి? నిన్ను దేవుడు పిలిచినాడు తన జనాంగంగా చూసుకుంటానికి. ఎంత గొప్ప బాధ్యత ఏమిటని పిలిచినాడు. అయితే నువ్వు ఆ జనాంగం అంటే ఏమండి? ఆయన స్వరూపులకు మారాలి, ఆయనకి ఇష్టడుగా ఉండాలి. నీ తండ్రి ఎలాంటి వాడో అలాంటి వాడు నువ్వు ఉండాలి. నీ తండ్రి సాత్వికుడు, నీ తండ్రి నీతిమంతుడు, నీ తండ్రి ఎక్కడ ఎవరిని తృణీకరించలేదు. ఈ మనస్సు నీలో ఉండాలి. అయితే దేవుడు నేను పిలిచిన తర్వాత మంచి విత్తనం అనే దేవుని వాక్యాన్ని హృదయంలో విత్తినారు. అయితే రెండవ పక్షంలో చూసినట్లయితే సాతాను కూడా విత్తనం విత్తినాడు. ఏమి విత్తినాడు? గురుగులు విత్తినాడు. ఎవరు? ఎప్పుడు చూశారు మీరు సాతాన్ని? చూడలేదా? అంటే ఈ దినముల్లో దేవుడు ఏర్పరచుకునే సేవకుడు, దేవుని ఏర్పరచుకోకుండా గురుగులు ఇచ్చే సేవకుడు, వీడు సాతాను. కనుక నేను వారిని ఏర్పరచుకునేది అంటాడు. కనుక ఇప్పుడు ఎలా ఉంది మనుషుడు? ఇది చాలా బాగుంది. ఏముంది? అందరితో కలవచ్చు, వారిని బాధపరచకూడదు. ఏమండి? వారిని బాధపరచకూడదు, వారితో పాటు పోయి వారి చేయొచ్చు, ఇటు పోయి యేసుప్రభు దగ్గర కూడా ప్రత్యేకించుకోవాలి. క్రైస్తవుడు నువ్వెలాంటి వాడివైనా, నేనే ఎక్కడ నా స్వజనులతో కలవలేదు. ఎక్కడో
మా ఊరేదో తెలుసా మీకు? అమరావతి, గుంటూరా? స్వజనములు, స్వగ్రామములో నా స్వజనుల మధ్య నేను సాక్షిస్తున్నాను. నేను అనేక సార్లు దేవుని వాక్య ప్రకారం జీవించిన. ఎందుకు తెలుసున్నా? మీరు నా జనులైనట్లు నేను మిమ్మల్ని అనే జనాంగం నుంచి విడిపించినాను. మీ అపవిత్రత పోయినట్లు నా కుమారుని బలిదానం చేసి ఆ రక్తాన్ని కొరకు చిందించినాను. ఆ రక్తం నేను కడుక్కున్నాను. నేను పరిశుద్ధుడు, నా వలె నువ్వుళ్ళు. కాసేపు అటు ఉంటాను, కాసేపు ఇటు. నాకు అలాంటి మనసు ఏనాడు లేదు. నా దేవుడు నన్ను ప్రేమించిన తర్వాత కొన్ని బలహీనతలు ఉన్నప్పుడు ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఆయన దిద్దుతూ వచ్చినాడు. ప్రియా సహోదరుడా, నేనే ట్రైనింగ్ అయ్యి మీ దగ్గరికి రాలేదు. లేకపోతే నేను ఒక సేవకుడిగా ఉండి అందరి చేత మెప్పు పొందాలని రాలేదు. నేను ఎక్కడో ఒక మూల కూర్చునేవాడిని, ఎవరికి అర్థమయ్యేవాడిని కాదు. ఎప్పటి వరకు కూడా నేను ఎక్కడికన్నా వెళ్తే వినటానికి కూర్చుంటాను, కానీ బోధించడానికి కూర్చోను. నాకు అవసరం లేదు. నా యొక్క ప్రవర్తన నా దేవుని కనపరచాలి. మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చాలు,